దేవుని పరిశుద్ధమైన నామంలో మీకు నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనము ఒక వాక్యం ద్వారా మన జీవితాలు మనం తెలుసుకోవాల్సిన సత్యాలు ఎంతగానో ఉన్నట్టుగా మనం ఆలోచించాలి. ఎందుకనగా వృద్ధులైతున్నటువంటి తల్లిదండ్రులను నేటి దినాల్లో బాధ పెడుతూ వారిని పరామర్శించకుండా, వారిని చేరదీయకుండా, వారిని ప్రేమతో చూడకుండా, వారి అవసరాలు తీర్చకుండా ఎంతోమంది వారిని దూరం చేస్తున్నటువంటి స్థితిలో ఉంటున్నటువంటి జీవితాలు మనం చూస్తున్నాము. ఒకరోజు ఇలాంటి పరిస్థితిలోనే మనందరికీ తెలిసినటువంటి కలకత్తా ప్రాంతంలో ఉన్నటువంటి మదర్ తెరిసా గారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక చెత్త కుండీలోకి వెళ్ళి ఒక మూలుగులు వినబడుతున్నాయి. ఏంటా అని ఆ ప్రయాణమై వెళ్తున్న ఆ తల్లి వెనుకకు వచ్చి ఆ చెత్త కుండీలో తొంగి చూసేటప్పటికీ ఒక వృద్ధురాలు స్త్రీ అందులో మూలుగుతూ ఉంది. ఆ పరిస్థితిని గమనించిన ఆమెను బయటకు తీసి, నిన్ను ఎవరు వేశారు ఇక్కడ అని అడిగినప్పుడు తన సొంత కొడుకే ఆ చెత్త కుండీలో పడేసి వెళ్ళినట్టుగా ఆ తల్లి చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులు ఉన్న ఆమెను తను ఆదరించి చేరదీసి సేవలు అందించి ఈరోజు ఎంతోమందికి సేవలు అందించింది. అవునండి, నిజమే. దేవుని వాక్యంలో కూడా మనకు చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూడాలి. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం తెలియజేస్తుంది. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అంటే హెచ్చరించుము అంటే ఏదో కోపడడం, గద్దించడం కాదండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది వాళ్ళని పరామర్శించడం, వారికి కావాల్సిన అవసరాలను తీర్చడం, వారి పట్ల ఒక శ్రద్ధను చూపించడం, ఆ ప్రేమ భావనతో వారిని చెంతకు చేర్చుకొని వారికి అవసరమైనటువంటివి మనం చేయగలిగినప్పుడు వారు ఎంతో ఆనందపడతారండి. నేటి దినాల్లో అలాంటి ప్రేమను మనం చూపలేక తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మనకు వారిని దూరం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి దినాలు. మరి ఈరోజు తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి. వారి ఆశీర్వాదాలు మన మీద నిత్యం ఉంటాయని వాక్యాలు సెలవిస్తుంది. మరి వృద్ధాపలున్న తల్లిదండ్రులను ఎవరు కూడా విడిచిపెట్టకుండా వారిని చేరదీసుకొని వారితోటే ఉండి వారిని ప్రేమతో చూడాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.